ఏం లేదు, రెండు మాటలు మీ అభిప్రాయం. బాగున్నారా? ముందుగా బాగానే ఉన్నాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఏడాది అయిపోయింది, ఎలా అనిపిస్తుంది మీకు పరిపాలన? బాగుంటే బాగుందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. మీ అభిప్రాయం మీకు ఎలా ఉంది? ఎవరు చేసినా నేను రికలకాశం చేసుకుంటూనే వస్తాయి. అది తప్పదులే, మరి ఆయన తెచ్చిపెట్టలే, ఈయన తెచ్చిపెట్టింది. అంటే జగన్ ఉన్నప్పుడు ఎలా వచ్చింది ఈ పథకాలు? ఏమన్నా ఇప్పుడు ఏమన్నా వస్తున్నాయి పథకాలు? ఒక్క నిమిషం మాట్లాడగలుగుతాం. వస్తాయి అంటుండు. వస్తాయి అంటే జగన్ ఉన్నప్పుడు ఏమన్నా వచ్చాయి పథకాలు మీకు? జగన్ అన్న వచ్చినప్పుడు ఎవడు ఇవ్వలేదు, మాకు ఎవడు ఇవ్వలేదు. ఎవరు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక ఏమన్నా వచ్చాయా? ఈ ప్రభుత్వం వచ్చాక వస్తాయి అంటుండు కానీ వస్తాయి. కరెంట్ బిల్ వచ్చింది, బస్ ఫ్రీ వచ్చింది. బస్ ఫ్రీ ఇంకా మొదలు పెట్టలేదు మరి పెట్టనే లేదు. ఒక్క నిమిషం. తెలంగాణ అంటే వచ్చే నెల నుంచి బస్ ఫ్రీ అంటున్నారు ఆడవాళ్ళకి ఉచితంగా. మీరు తెలంగాణ గట్ట అక్కడ చెప్తున్నారా ఫ్రీ వచ్చిందని? అయితే కాదు, ఇక్కడ పరిస్థితులు మీకు ఏం తెలియదు. ప్రభుత్వం ఎలా ఉంది ఏంటి ఓకే. మామూలుగా ఒక నిమిషం, మామూలుగా చంద్రబాబు తెలిసే ఉంటారు కదా, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఎలా అనిపిస్తుంది ఏంటి వింటా ఉంటారు? చంద్రబాబు నాయుడు అప్పుడు సైకిల్ ఇచ్చింది మాకు, మరి ఆయన అక్కడ తెలంగాణ అక్కడ ఆంధ్ర దిక్కు ఉండి పడ్డాడు. ఇప్పుడు సార్ మీకు ఏదో తెలియదు. సార్ జగన్ బాగా చేస్తాడు అనుకుంటున్నారు, చంద్రబాబు బాగా చేస్తాడు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం? మాకు తెలియదు, ఓటు చేసేది మాకు తెలియదు, ఏమీ తెలియదు. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? ఏదో పర్లేదు సార్, మాకు తెలిసినంత వరకు. ఈ ఏడాది పాలన మీకు ఎలా అనిపించింది? బాగా ఎండాకాలం వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, ఎండ కూడా అలాగే పడుతుంది సార్. వాతావరణ మార్పులు పక్కన పెడితే ప్రభుత్వం వచ్చాక మార్పులు ఏమైనా కనపడ్డాయా? ప్రభుత్వం వచ్చాక మార్పు అంటున్నారా, మార్పులు కావాలంటున్నారా? మార్పు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమన్నా మార్పు అనిపించిందా? అయితే మాకు ఇక్కడ వైసీపీ క్యాండిడేట్ ఒకరు ఉన్నారు. ఓకే, ఆమె నిర్ణయం కూడా మీరు తీసుకున్నారు. తప్పకుండా అందరూ తీసుకున్నారు, పార్టీలతో సంబంధం లేదు. ముందుగా మీ అభిప్రాయం ఎలా అనిపిస్తుంది? నాకైతే బాగానే ఉంది సార్. ఇంకా మీకు ఏదైనా క్వశ్చన్ అడగాలనిపిస్తుందా? ఏడాదిలో మంచి చేశారా ప్రజలకంటే ఈ ప్రభుత్వం వచ్చాక? మంచి అంటే నాకు ఒక 4 తులాల బంగారం, ఒక 4 ఇల్లులు ఇస్తారా? అది కాదన్న, ఎవరైతే ఏమైతే చెప్పారో ఎన్నికలప్పుడు హామీలు ఏమైతే ఇచ్చారో అవి నెరవేర్చారా లేదా? మంచి జరిగిందా లేదా వాటి ద్వారా ప్రజలకి? అన్నీ తొందరగా ఏ ప్రభుత్వం వచ్చినా జరగవు కదా సార్. అంటే ఏడాది పూర్తయిపోయి 2వ ఏడాది కూడా మొదలైందన్న. ఇది ఇంకెన్ని హామీలు మిగిలిపోయినాయి అంటారు? మీరు చెప్పాలి అసలు ఏం జరిగింది జరగలేదు అనేది. అది పబ్లిక్గా మీరేమనుకుంటున్నారు? చేశారా చేయలేదా వీళ్ళు వచ్చాక? నాకు తెలిసి పర్లేదు సార్. ఓకే, మీ అభిప్రాయం ఏదైనా అడుగుతారా? లేకపోతే వైసీపీ క్యాండిడేట్ ఒక నిమిషం కార్పొరేటర్ కింద పోటీ చేసి ఓడిపోయింది తీసుకుంటా అందరిది. మరి ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు, ప్రజలను పట్టించుకోవట్లేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం చేయలేదో మనకి ఏం తెలుసు సార్, తెల్లారులేస్తే ఎవరి పని మీద ఆడిపోతాము. ఓకే, మరి ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు? అదిగో వైసీపీ కార్యకర్త ఉన్నామనే సీఎం చేస్తాను. అలా కదా, జగన్ మరలా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? ఉండొచ్చు సార్, మనకి తెలియదు. అది తప్పది. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటన్నా? ఆయనది ఏముందండి, ఆయన సినిమాలు చేసుకుని ఆయన బాగుపడిపోతాడు. అదొకే. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, ఉప ముఖ్యమంత్రికి ఆయన పనితీరు ఎలా ఉంది అంటే? సీఎం ముఖ్యమంత్రి అంటే ఆయన ఏమేమి చేస్తారు? సో ఆయన శాఖ ఏదైతే ఉందో నాకు దాని మీద ఐడియా లేదు కదా. మొత్తంగా ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి ఒక్క మాటలో? నాకు పర్లేదండి.